ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము కీర్తనలు 11వ అధ్యాయం చదువుకున్నాము. 11వ అధ్యాయంలో 1 నుండి 7 వచనాలు ఉన్నాయి. ఆ 7 వచనాలు ఇప్పుడు మనము చదువుకుందాము. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయేలా? దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారస్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారిని పానీయభాగములు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వీడియో చివరి దాకా చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. మీరు లైక్ చేయడం వల్ల ఈ వాక్యాన్ని మరొకరికి అందుబాటులోకి వెళ్ళిద్ది. ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు అయిన వారు అవుతారు. మీ యొక్క లైక్ నాకు ఎంతో అవసరము. నేను చదివిన ఈ యొక్క వాక్యము మరొకరికి వెళ్ళాలంటే మీరు లైక్ చేస్తే అది వేరే వాళ్ళకి వెళ్ళిద్ది, వారు కూడా వినడానికి బాగుండిద్ది. ఆమె